శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 9వ సర్గము. హనుమంతుడు రావణాంతఃపురమును పరిశీలించుట. తస్యాలయ వరిష్టస్య మధ్యే విపులమాయతం దదర్శ భవనశ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. శ్రేష్టమైన ఆ పుష్పక విమానము లోపల శోభిల్లెడి విశాలమైన ఒక మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించెను. అర్ధయోజన విస్తీర్ణ మాయతం యోజనం మహత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. రావణుని ఆ మహాభవనము చుట్టూను అనేక ప్రాసాదములు కలవు. ఆ భవనము అర్ధయోజనము వెడల్పునను 1 యోజనము పొడవునను విస్తరించియుండెను. మార్గమాణస్తు వైదేహీం సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమాన్ హరిసూదనః. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహప్రభు సుతయు విశాలములైన నేత్రములు గలదియు అగు సీతాదేవిని వెదుకుచు ఆ భవనమును కలియచూచెను. ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. సర్వశుభలక్షణములు గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచు సర్వోత్తమమైన ఆ రావణుని ప్రాసాదమును చేరెను. చతుర్విషాణైర్ద్విరదైః త్రివిషాణైస్తథైవ చ పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః. విశాలమైన ఆ భవనము 2 3 4 దంతములు గల మత్తగజముల చేతను ఆయుధములను చేతపట్టి సర్వసన్నద్ధులయ్యున్న రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను. రాక్షసీభిశ్చ పత్నీభిః రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం. ఆ మహాప్రాసాదము రాక్షస స్త్రీలైన రావణ పత్నులతోనూ ఇంకను అతడు పరాక్రమముచే బలవంతముగా తీసుకుని వచ్చిన రాజకన్యలతోనూ నిండియుండెను. తన్నక్రమకరాకీర్ణం తిమింగిలజుషాకులం వాయువేగసమాధూతం పన్నగైరివ సాగరం. మహాప్రాసాదము మొసళ్లతోడను ప్రమాదకరములైన మత్స్యములతోడను వీటినన్నిటినీ హతమార్చి మృంగివేయగల తిమింగలములతోడను చేపలతోడను విష సర్పములతోడను పెనుగాలులచే ఆకాశమునంటుచున్న ఉవ్వెత్తు తరంగములతోడను వ్యాప్తమైన మహాసాగరము వలె నుండెను. యా హి వైశ్రవణే లక్ష్మీ యా చేంద్రే హరివాహనే సా రావణగృహే సర్వా నిత్యమేవానపాయిని. ధనపతి అయిన కుబేర భవనమునందలి సంపద్వైభవములు ఉచ్ఛ్రేశ్రవము అనగా దివ్యాశ్వము వాహనముగా గల ఇంద్రుని ఐశ్వర్యముల శోభలు రావణ మహాభవనమునందు చిరస్థిరముగా తేజరిల్లుచుండెను. యా చ రాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టా వా వృద్ధిరక్షో గృహేష్విహ. రావణుని యొక్క పుత్రుల సోదరుల మంత్రుల గృహముల యందలి సంపద్వైభవములు యక్షరాజైన కుబేరుని యొక్క యముని యొక్క వరుణుని యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అని అనుట కంటేను వాటి కంటేను గొప్పవి అని పేర్కొనుటయే సముచితము. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేస్మ చాన్యత్ సునిర్మితం బహునిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. ఆ మహాప్రాసాదము మధ్య భాగమున ఒక విచిత్ర భవనము గలదు. అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతముగా నిర్మింపబడి ఉండెను. దానిని ఆ మారుతి వీక్షించెను. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం. విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకము అను పేరుగల ఒక దివ్య విమానమును సర్వ విధములైన రత్నములతో దివియందు స్వయముగా నిర్మించి ఇచ్చెను. పరేణ తపసాలేభే యత్కుబేర పితామహాత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. కుబేరుడు తీవ్రమైన తపస్సు నచ్చి బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఆ పుష్పకమును కానుకగా పొందెను.
రావణుడు తన పరాక్రమముచే కుబేరుని జయించి ఆ పుష్పకమును తన వశం చేసుకొనెను. ఈహా మృగ సమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః సుకృతైరాచితం స్తంభైః ప్రదీప్తమివ చ శ్రియా మేరుమందర సంకాసైః ఉల్లికద్భిరివాంబరం కూటాగారైః శుభాకారైః సర్వతః సమలం కృతం. ఆ పుష్పకమునందలి స్తంభములు వెండి బంగారములతో నిర్మింపబడి ఉండెను. వాటిపై క్రీడామృగముల బొమ్మలు చక్కగా చిత్రింపబడెను. ఇంకను అవి అంతటను వెలుగులను విరజిమ్ముచు కనువిందు గావించు ఆకారములతో ఒప్పుచుండెను. వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నవాయనున్నట్లు మహోన్నతములై మేరు మందర శిఖరములతో తుల్యములై విరాజిల్లుచుండెను. ఇంకను ఆ పుష్పకము అంతటను నేత్రపర్వము గావించు గుప్త గృహములతో అలరారుచుండెను. జ్వలనార్క ప్రతీకాసం సుకృతం విశ్వకర్మణ హేమ సోపాన సంయుక్తం చారు ప్రవరవేదికం. అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడినది. అగ్ని జ్వాలలతో సూర్యరశ్మితో సమానముగా వెలుగొందుచున్నది. బంగారు మెట్లతో విలసిల్లుచున్నది. అందలి వేదికలు చూడముచ్చుటగానున్నవి. జాలవాతాయ నైర్యుక్తం కాంచనైస్ఫాటికైరపి ఇంద్రనీల మహానీల మణిప్రవరవేదికం. ఆ పుష్పకము యొక్క కిటికీలను గవాక్షములను బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములైనవి. అచటి ఉన్నతములైన వేదికలన్నీయును ఇంద్రనీలములతోనూ మహానీలములతోనూ పొదగబడినవి. విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాదనైః నిస్తులాభిశ్చ ముక్తాభిః తలేనాభివిరాజితం. అందలి నేల చిత్ర విచిత్రములైన పగడములతోడను అమూల్యములైన మణులతోడను గుండ్రని ముత్యాలతోడను ఖచ్చితమై అద్భుతముగా విరాజిల్లుచుండెను. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినాయుక్తం ఆదిత్యతరుణోపమం. సువాసనలతో గుబాళించుచున్న ఎర్ర చందనముచే ఆహ్లాదకరముగానున్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముచు మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానముగా తేజరిల్లుచుండెను. కూటాగారైర్వరాకారైః వివిధైః సమలం కృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపిః. వివిధములైన మధురాకృతులు గల గుప్త గృహములతో ఆ పుష్పక విమానము అలంకృతమైయుండెను. అట్టి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించెను. తత్రస్తస్స తదా గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిగ్రత్ రూపవంతమివానిలం. అప్పుడు పానీయముల నుండియు తినుబండారముల నుండియు అన్నముల నుండియు వచ్చుచు మైమరిపించు దివ్య గంధము సర్వత్రా వ్యాపించెను. ఆ వాసన నాసాపుటములకు తాకగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి ఆ పరిమళ రూపమున వచ్చినాడాయని హనుమంతుడు భావించెను. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇతయేహీత్యువాచేవ తత్ర యత్ర స రావణః. ఒక బంధువు తన ఆప్తబంధువులను పిలిచినట్లుగా ఆ సువాసన మిక్కిలి సత్వ సంపన్నుడైన హనుమంతుని ఇటు రమ్ము ఇటు రమ్ము అని రావణుడున్న స్థలమునకు పిలుచుచున్నదా అన్నట్లు ఒప్పుచుండెను. తతస్తాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. అనంతరము ముందునకు సాగుచున్న ఆ హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను గాంచెను. కాంత తన కాంతనకు ప్రియమైనట్లు అది మనోహర అయిన సర్వాంగ సుందరి వలె రావణునకు అత్యంత ప్రియమైనది. మణిసోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికైరావృతతలాం దంతాం తరితరూపికాం. ఆ శాల సోపానములకు మణులు తాపబడినవి. కిటికీలు బంగారముచే నిర్మింపబడినవి. అచ్చటి భూతలము స్ఫటికములచే పొదుకబడినది మరియు దంత ఫలకములచే రూపొందింపబడినది. ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి విభూషితాం మణిస్తంభైః సుబహుస్తంభభూషితాం.
ఆ శాలయందు అనేక మణిస్తంభములు నిర్మింపబడినవి. అవి వెండి బంగారములతో సమంచితములై కాంతులీనుచున్నవి. వాటిపై మంచి ముత్యములు స్వచ్ఛ ప్రవాళములు అమర్చబడినవి. समैः ऋजुभिरत्युच्चैः समन्तात्सु विभूषितैः स्तम्भैः पक्षैरिवात्युच्चैः दिवं సంప్రస్థితామివ. అచటి స్తంభములు సమానములై ఏ మాత్రము వంకరలేనివై అత్యున్నతములై అమూలాగ్రము అలంకృతములై దర్శనీయములయ్యుండెను. పక్షముల వలె ఎత్తైన స్తంభములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుచున్నదా అనునట్లు విలసిల్లుచుండెను. మహత్యా కుదయాస్తీర్ణాం పృథివీ లక్షణాం కయా పృథివీమివ విస్తీర్ణాం సరాష్ట్రగృహమాలినీ. అందు భూతలముపై పృథివీ అంటే నదులు, సముద్రములు, గిరులు, వనాది లక్షణములు గల విశాలమై చిత్రమైన రత్నకంబళము పరచబడియుండెను. అందువలన అది రాష్ట్రములతోనూ వరుసలు గట్టిన గృహములతోనూ అలరారుచున్నట్టి విపుల ధరాతలము వలె తోచుచుండెను. నాదితాం మత్త విహగైః దివ్యగంధాధివాసితాం పరార్ధ్యాస్తరణోపేతాం రక్షోధిపనిషేవితాం. అది మిక్కిలి మత్తిల్లిన పక్షుల కలకలములచే మారుమ్రోగుచుండెను. దివ్యములైన పరిమళములతో సువాసితమయ్యుండెను. సర్వోత్తమములైన అస్తరణములతో అలరారుచుండెను. అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను. ధూమ్రామగరు ధూపేన విమలాం హంసపాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీమివ సుప్రభాం. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితము, అగరు ధూపముచే ధూమ్రవర్ణ విలసితము, పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితము, చిత్ర విచిత్రవర్ణ శోభితము అయి వశిష్ఠుని ధేనువు వలె కోరికలను ఈడేర్చుచు విరాజిల్లుచుండెను. మనస్సంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యాం శ్రియస్సంజననీమివ. అది మనసులకు చక్కని ఆహ్లాదమును గూర్చును. అచటి వన్నెచిన్నెలు రంగులకే హంగులు కూర్చును. శోకములకు పారద్రోలును. సర్వ దివ్య సంపదలకు జననీ అయిన ఆ శాలను హనుమంతుడు కాంచెను. ఇంద్రియాణీంద్రియార్థేస్తు పంచ పంచభిరుత్తమైః తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత. ఇంద్రియార్థముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను తృప్తిపరుచు రీతిగా రావణుని పాలనలోని ఆ శాల హనుమంతునకు మిక్కిలి సంతృప్తి కలిగించుచుండెను. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వ్యేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతిః. ఇది స్వర్గమా? ఇది 33 కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా? ఇది ఇంద్ర వైభవములకు నెలవైన అమరావతియా? దివ్య తపశ్చర్యలకు ఫలరూపమైన పరాసిద్ధియా అని ఆ శాలను చూచి హనుమంతుడు తలపోసెను. ప్రధ్యాయత ఇవాపశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తైః దేవనేన పరాజితాన్. జూదమునందు ఆరితేరిన వారిచే ద్యూత క్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడిన జూదరుల వలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగా నున్న మణిస్తంభ దీపములను మారుతి గాంచెను. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత. దీపజ్వాలలతోడను రావణుని తేజస్సుతోడను ఆభరణముల ప్రకాశములతోడను నిండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలంచెను. తతో పశ్యత్కుధాసీనం నానావర్ణాంబరస్రజం సహస్రం వరనారీణాం నానావేషవిభూషితం. నానా విధములైన వన్నెలుగల వస్త్రములను పూలమాలలను ధరించిన వారును వివిధములగు వేషభూషణములతో విరాజిల్లుచున్నవారును కంబళములపై శయనించిన వారును అగు వేల కులది సుందరీమణులను అతడు గాంచెను.
పరివృత్తేర్ధరాత్రే తు పాననిద్రావసంగతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాపబలవత్తదా. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర కమ్ముకొని వచ్చుచుండగా తూలుచుండిరి. అనంతరము వారు గాఢమైన నిద్రలో మునిగిరి. తత్ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంసభ్రమరం యథా పద్మవనం మహత్. నిద్రాముద్రితులైన వారి ఆభరణములు నిశ్చలముగా నున్నందున అచట నిశ్శబ్దము తాండవించుచుండెను. కదలక మెదలకయున్న హంసలతో తుమ్మెదలతో కూడిన మహాపద్మసరస్సు వలె ఆ దృశ్యము ఒప్పుచుండెను. తాసాం సంవృతదంతాని మీలితాక్షీణి మారుతిః అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. నిదురించుచున్న ఆ చక్కని వనితల దంతములను వారి పెదవులు కప్పివేశెను. వారి నేత్రములు మూసుకొని ఉండెను. ముఖములు పద్మములు సువాసనలను విరజుమ్ముచుండెను. అట్టి స్త్రీలను హనుమంతుడు గాంచెను. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునః సంవృతపత్రాణి రాత్రావివ బభూస్తదా. ఆ రాక్షస స్త్రీల ముఖములు పగటిపూట వికసించిన పద్మముల వలె నుండి రాత్రియందు మాత్రం ముకుళించుకొనిన కమలముల రీతి ఒప్పారుచుండెను. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాః అంబుజానీవ పుల్లాని ప్రార్థయంతి పునః పునః. ఆ స్త్రీల ముఖ పద్మములను చూచి మదించిన తుమ్మెదులు నిజముగానే అవి బాగుగా వికసించిన పద్మములని విశ్వసించి రసాస్వాదనకై మరల మరల అభిలాషపడుచుండెను. ఇది చామన్యత శ్రీమాన్ ఉపపత్యా మహాకపిః మేనేహి గుణతస్తాని సమాని సలిలోద్భవైః. సర్వ శుభలక్షణములతో ఒప్పుచున్న ఆ కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి ఆ ముఖములు జలజ సదృశములని తలంచెను. తటస్థ భావము గల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను. సా తస్య సుశుభే సాలా తాభిస్త్రీభిర్విరాజితా శారదీవ ప్రసన్నాధ్యౌః తారాభిరభిశోభితా. అట్టి భామినులచే తేజరిల్లుచున్న ఆ రావణ భవనశాల తారకలచే మిక్కిరి శోభిల్లుచున్న శరత్కాలమునందలి నిర్మలాకాశము వలె విరాజిల్లుచుండెను. సచతాభిపరివృతః సుశుభే రాక్షసాధిపః యథాహ్యుడుపతి శ్రీమాన్ తారాభిరభిసంవృతః. తరుణీమణులచే పరివేష్టితుడైన ఆ రావణుడు తారలచే పరివృతుడైన కళానిధియగు చంద్రుని వలె తేజరిల్లుచుండెను. యాశ్చ వంతేంబరా తారాః పుణ్యశేషసమావృతాః ఇమాస్తాః సంగతా కృత్స్నా ఇతి మేనే హరిస్తదా. మిగిలి ఉన్న పుణ్య విశేషము గల తారలన్నీయును అంబరము నుండి అవనిపై రాలుచుండును. ఆ తారలు అన్నీయును ఈ వనితారత్నములుగా రూపుదాల్చియుండును అని ఆ హనుమంతుడు అప్పుడు తలపోసెను. ఈ స్త్రీలందరూ ఆ తారల వలె వెలుగొందుచున్నారని భావము. తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావన్న ప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితాం. రాత్రులయందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కగా ప్రకటితములగుచుండును. అదే విధముగా ఈ నారీమణుల దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుచుండెను. వ్యావృత్త గురుపీనస్రా ప్రకీర్ణవరభూషణాః పానవ్యాయామకాలేషు నిద్రాపహృతచేతసః. మద్యపాన సమయమునకు రతిక్రీడా సమయమునందును ఆ యువతుల యొక్క పెద్దవి అయిన లావైన పూలమాలలు తారుమారైనవి. వారి ఆభరణములన్నీయు అటూనిటూ చెదిరియున్నవి. క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో మునుగుటచే మనోవ్యాపారములన్నీయును ఆగిపోయినవి. వ్యావృత్తతిలకా కాశ్చిత్ కాశ్చిదుద్భ్రాంతనూపురాః పార్శ్వే గలితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితః. అచట ఉత్తమ స్త్రీలు కలరు. వారిలో కొందరి తిలకములు చెదిరినవి, కొంతమంది వనితల అందెల స్థానములు తప్పినవి, కొందరి కంఠహారములు ప్రక్కకు జారినవి.
ముక్తాహారావృతాశ్చాన్యాః కాశ్చిద్విస్రస్తవాససః వ్యావిద్ధరసనాదామాః కిశోర్య ఇవ వాహితాః. కొందరి ముత్యాల హారములు చిన్నములై మీదబడి ఉన్నవి, కొందరి వస్త్రములు జారియున్నవి, కొందరి మొలనూలు ఆభరణములు చిన్నములై ఉన్నవి. మార్గాయాసము తొలగుట కొరకై భూమిపై అటూ నిటూ పొరలాడుచున్న ఆడుగుర్రపు పిల్లల వలె ఆ యువతీమణులు తమ శ్రమ నివారణకై అటూ నిటూ పొరలుచుండిరి. సుకుండలధరాశ్చాన్యా విచ్ఛిన్న మృదితస్రజః గజేంద్రమృదితా పుల్లా లతా ఇవ మహావనే. అందమైన కుండలములను ధరించియున్న కొందరు తరుణీమణుల పూలమాలలు తెగి నలిగిపోయుండెను. వారు మహావనమునందు బాగుగా వికసించి గజరాజు తుండము తాకిడిచే నలిగిన లతల వలె ఒప్పుచుండిరి. చంద్రాంశు కిరణాభాశ్చ హారాః కాసాంచిదుత్కటాః హంసా ఇవ బభుత్సుప్తాః స్తనమధ్యేషు యోషితాం. కొంతమంది కాంతల వక్షస్థలములపై మిలమిలలాడుచున్న హారములు చంద్రసూర్య కిరణతుల్యములై భాసిల్లుచుండెను. అవి నిద్రించుచున్న శ్రేష్ఠ హంసల వలె ఒప్పుచుండిను. అపరాసాం చ వైడూర్యాః కాదంబా ఇవ పక్షిణః హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవాభవన్. కొంతమంది కాంతల వైడూర్య మణిహారములు కలహంసలా ఎనునట్లును, మరి కొందరి బంగారు సూత్రములు చక్రవాకములా ఎనునట్లుగాను అలరారుచుండెను. హంసకారండవాకీర్ణాః చక్రవాకోపశోభితాః ఆపగా ఇవ తారేజుః జగనైః పులినైరివ. ఇసుక తిన్నెల వంటి పిరుదులు గల ఆ స్త్రీలు హంసలతోనూ కారండ పక్షులతోడను చక్రవాకములతోడను వ్యాప్తములై శోభిల్లుచున్న నదుల వలె ఒప్పుచుండిరి. కింకిణీజాల సంకోసాః తా హైమ విపులాంబుజాః భావగ్రాహా యశస్తీరాః సుప్తా నద్య ఇవా బభూః. చిరుగజ్జలే మొగ్గలుగా, బంగారు ఆభరణములే పెద్ద కమలములుగా, శృంగార భావములే నిద్రావస్థయందు వాసనా ప్రభావముచే ప్రకటితములగు శృంగార చేష్టలే మొసళ్ళుగా, కీర్తులే తిరములుగా గలిగి ఆ స్త్రీలు నదుల వలె భాసిల్లుచుండిరి. మృదుష్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః బభూవుర్భూషణానీవ శుభాభూషణరాజయః. కొంతమంది తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయవములందును స్తనముల పైభాగముల యందును బాగుగా ఏర్పడియున్న భూషణముల చక్కని గుర్తులు ఆ స్త్రీలు ధరించిన ఆభరణములే ఉన్నట్లుగా విరాజిల్లుచుండెను. ఆ స్త్రీలు ఆభరణములను ధరింపకయున్నను ఆ రేఖల వలన వాటిని ధరించియున్నట్లుగానే వారు విరాజిల్లుచుండిరనుట. అంశుకాంతాశ్చ కాసాంచిత్ ముఖమారుతకంపితాః ఉపర్యుపరి వక్త్రాణాం వ్యాధూయంతే పునః పునః. కొందరు స్త్రీలు ముఖములపై తమ చీరల కొంగులను కప్పుకొనియుండిరి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఆ వస్త్రాంచలములు పదే పదే రెపరెపలాడుచుండెను. తా పతాకా ఇవోద్ధూతాః పత్నీనాం రుచిరప్రభాః నానావర్ణసువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే. నానా విధములైన వన్నె చిన్నెలతో శోభిల్లుచున్న రావణ కాంతల యొక్క ముఖములపై మనోజ్ఞములైన ప్రభలు గల చీరల చెరుగులు ఎగురువేయబడిన పతాకముల వలె శోభిల్లుచుండెను. వవల్గుశ్చాత్ర కాసాంచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారుత సంసర్గాత్ మందం మందం సుయోషితాం. మనోహరమైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల కుండలములు వారి ముఖ వాయుస్పర్శల ప్రభావమున మెల్లమెల్లగా కదులుచుండెను. శర్కరాసవగంధైశ్చ ప్రకృత్యాసురభిస్సుఖః తాసాం వదన నిశ్వాసః శిషేవే రావణం తదా. సహజముగనే సువాసనాభరితములై సుఖకరములైన వారి నిశ్వాసములు మధురములైన మధ్యముల గుబాళింపులతో రావణుని సేవించెను. రావణానన సంకాశ్చ కాశ్చిద్రావణయోషితః ముఖాని స్మ సపత్నీనాం ఉపాజిగ్రన్ పునః పునః. కొందరు రావణపత్నులు రావణుని ముఖమను భావనతో తమ ప్రక్కన గల సవతుల ముఖములను పదే పదే మూర్ఖునిరి చుమ్మించిరి.
అత్యర్థం సక్తమనసో రావణేతావరస్త్రియః అస్వతంత్రాः సపత్నీనాం ప్రియమేవాచరంస్తదా. రావణుని యందే అత్యాసక్తములైన మనస్సులు గల తరుణీమణులు మధుపానాపరవశులై రావణుడే తమను ముద్దాడుచున్నట్లు తలంచి వారును సపత్నులకు సంతసమును గూర్చుచుండిరి. బాహూనుపనిధాయాన్యాః పారిహార్య విభూషితాన్ అంశుకాని చ రమ్యాని ప్రమదాస్తత్ర శిశిరే. కొందరు మదవతులు కంకణాలంకృతములైన బాహువులను, మరికొందరు రమ్యములైన వస్త్రములను తలగడలుగా చేసుకొని అచట శయనించిరి. అన్యా వక్షసి చాన్యస్యాః తస్యాః కాశ్చిత్ పునర్భుజం అపరాత్వంకమన్యస్యాః తస్యాశ్చాప్యపరా భుజౌ. ఒక తరుణి మరి ఒక యువతి వక్షస్థలముపై శిరముంచి శయనించెను. ఆమె భుజమును మరి ఒక భామిని తలగడగా చేసుకుని నిద్రించెను. ఒక తన్వి మరి ఒక సుందరియుడిలో తలపెట్టుకుని నిద్రపోయెను. ఇంకొక జవని మరి ఒక లావణ్యవతి యొక్క భుజములపై తలనిడుకొని నిదురలో మునిగెను. ఊరు పార్శ్వకటి పృష్టం అన్యోన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగ్యో మదస్నేహవసానుగాః. యవ్వన మదమునకును ప్రేమానురాగములకును లోనైన ఆ కాంతలందరును పరస్పరము తొడలును, పార్శ్వములను, కటిప్రదేశములను, వీపులను ఆశ్రయించి వండరులపై అవయవములను పడవేసుకొని నిదురించిరి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలాఘ్రదితా హిసా మాలేవ ఘ్రదితా సూత్రే సుశుభే మత్త షట్పదా. కొందరు తరుణీమణులు వరుసగా భుజములను చాచి పడుకుని ఉండుటచే అది స్త్రీమాలగా గోచరించుచుండెను. మాలవలెనున్న ఆ భుజసూత్రమున తుమ్మెదల వలె కేశపాసములు నిగనిగలాడుచుండెను. లతానాం మాధవే మాసి పుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలాఘ్రదితం సంసక్త కుసుమోచ్చయం వ్యతివేష్టిత సుస్కంధం అన్యోన్య భ్రమరాకులం ఆసీద్వనమివోద్ధూతం స్త్రీవనం రావణస్య తత్. రావణుని స్త్రీల సముదాయము ఒక లతావనము వలె బాసిలుచుండెను. వసంత ఋతువునందు చల్లని గాలులు సోకుటచే వికసించిన పువ్వులతో లతావనము శోభిల్లుచుండును. అట్లే మధుర పరిమళ భరితములైన ముఖ మారుతములచే ఆనంద తరంగితమైనది ఆ స్త్రీవనము. వరుసగానున్న పుష్ప పంక్తులచే అన్యోన్యము గ్రంథితమైనది లతావనము. స్త్రీవను పరస్పరము పెనవేచుకొనిన భుజ పంక్తులతో ఒప్పుచున్నది. ప్రక్కపక్కనే వరుసకొనియున్న పుష్పములతో విలసిల్లుచున్నది లతావనము. వనితలు ధరించిన పూలమాలలు ఒకదానితో నొకటి కలిసియుండుటచే పుష్పశోభలతో బాసిల్లుచున్నది స్త్రీవనము. లతలచే పరివృతములైన స్కంధములతో అలరారుచున్నది లతావనము. భుజములు పరస్పరము చుట్టుకొని వనశోభలను స్ఫురింపచేయుచున్నది స్త్రీవనము. అన్యోన్యముగా చేరియున్న భ్రమరములతో రాజిల్లుచున్నది లతావనము. పరస్పరము కలిసియున్న ముంగురుల మధుపాలితో తేజరిల్లుచున్నది స్త్రీవనము. ఉచితేష్వపి సువ్యక్తం నతాసాం యోషితాం తదా వివేక సఖ్య ఆధాతుం భూషణాంగాంబరస్రజాం. ఆ సమయమున అచటి స్త్రీల యొక్క ఆభరణములు, అవయవములు, వస్త్రములు, పూలమాలలు ఉచిత స్థానముల యందే విలసిల్లుచున్నను. వారు సమర్థముగా పరుండియున్నందున అవి ఏవి ఎవరివో వింగడించి స్పష్టముగా వివరించుటకు ఎవ్వరికినీ శక్యముగా కుండెను. రావణే సుఖ సంవిష్టే తా స్త్రియో వివిధ ప్రభాః జ్వలంత కాంచనా దీపాః ప్రైక్ష్యంతా నిమిషా ఇవ. రావణుడు గాఢ నిద్రలో నుండగా ప్రజ్వలించుచున్న కాంచన స్తంభ దీపములు పలు వన్నె చిన్నెలతో రాజిల్లుచున్న ఆ రావణ కాంతలను రెప్పపాటు లేనివై చూచుచున్నవాయనున్నట్లు ఒప్పుచుండెను. రావణుడు మేల్కొనియుండగా ఆయన కాంతలను ఎవ్వరునూ కన్నెత్తి అయినను చూడలేరు అని భావము. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషితః రాక్షసానాం చ యా కన్యాః తస్య కామవశం గతాః. రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల,
కాంతలను రాక్షస కన్యలను రావణుని ఎడలగల మోహముతో అచటికి వచ్చి చేరియుండిరి. యుద్ధకామేన తా సర్వా రావణేన హృతా స్త్రియః సమదా మదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః. అచటి స్త్రీలందరూ యుద్ధకాంక్షగల రావణునిచే అపహరింపబడిన వారే. కానీ మరికొందరు జవ్వనులు మాత్రం కామాతురులై రావణుని మోహించి తమకు తాముగా వచ్చినవారు. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధా నాన్య కామాపి నాన్య పూర్వ వినావరార్హాం జనకాత్మజాం తాం. మహాసాధ్వి అయిన జానకి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతముగా తీసుకుని వచ్చిన వనిత ఒక్కతేనూ లేదు. వారు అందరూ అతని గుణములచే ఆకర్షితులై అతనిని పొందినవారే. వారిలో వేరొక పురుషుని ప్రేమించిన ప్రమద గాని లేక వేరొకనికి భార్య అయిన భామిని గాని లేనేలేదు. నచాకులీనా నచ హీనరూపా నా దక్షిణా నానుపచారయుక్తా భార్యా భవత్తస్య న హీనసత్వా నచాపి కాంతస్య న కామనీయా. రావణుని భార్యలలో ఒక్కరైనా ఉత్తమ వంశ సంజాత కానిది లేదు. వికృత రూపము గలది లేనేలేదు. అసమర్థురాలు అసలే లేదు. సేవలకు అర్హురాలు కానిదియూ లేదు. బుద్ధిహీనయునూ లేదు. కాంతునకు మరులు కొలుపు జాలనిదియూ లేదు. అందరును అన్నిటను యోగ్యతలు కలవారే. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్యాః సుజాతమస్యేతి హి సాధు బుద్ధేః. రాక్షసరాజైన రావణుని భార్యలందరూ తమ భర్త అయిన రావణునితో కూడి సుఖముగానున్న రీతిగానే రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవియు తన భర్త అయిన శ్రీరామునితో కూడి హాయిగా ఉన్నచో రావణునికి శుభమే కలుగును. అనగా సీతాదేవిని అపహరింపకున్నను లేదా ఆమెను శ్రీరామునకు అప్పగించినను రావణునకు మేలే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుని హనుమంతుని మనసునకు తట్టెను. పునశ్చ శోచింత యదార్థరూపో ధ్రువం విశిష్టా గుణతో హి సీత అధాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వరః కష్టమనార్యకర్మ. సీతామాత ఉత్తమ గుణసంపన్నురాలు. ఇది ముమ్మాటికి నిజము. రావణుడు ఉత్తమ వంశమును జన్మించినవాడు, లంకకు ప్రభువు, గొప్ప శివభక్తుడు. అయినను అతడు తన వంశమునకును తన ప్రభుస్థాయికి తన దైవభక్తి రీతికి తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యమును చేసినాడు. ఇది ఎంతైనను విచారకరము అని చింతించుచు హనుమంతుడు దుఃఖితుడాయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండయే నవమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమందు 9వ సర్గము.